పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఎంతో సుదీర్ఘ చరిత్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సొంతమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపార వర్గాలకు ఎప్పుడూ అండగా ఉన్నారని గుర్తు చేశారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏల్చూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారుల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారులు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరులో ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన ఏల్చూరి వెంకటేశ్వరరావు గారికి ఘన సన్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీ మెంబర్స్ అందరితో పాటుగా ఈరోజు ఆయనకి స్వాగతాన్ని సన్మానాన్ని ఏర్పాటు చేసుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్లోకి స్వాగతంగా పలకడం జరిగింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరుకి ఈరోజు ఆయన అధ్యక్షతను వహించడం ఎందరో వ్యాపారస్తులకి చాలా ఆశాజనకంగా ఉంది. ఎన్నో సంస్కరణలతో పోరాటాలతో ముందుకు సాగింది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అదేవిధంగా ఆయన హయాంలో కూడా మన వ్యాపారస్తులకి ఎన్నో రకాలైన సంస్కరణలు జరగాలి, అభివృద్ధి జరగాలి. మరి ఇది మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. వ్యాపారస్తులకు ఎప్పుడూ కూడా అండాదండగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము. కాబట్టి అలాంటి ఒక ప్రభుత్వం కింద ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా ఇలా చైర్మన్ అవ్వడం, ప్రెసిడెంట్గా నియమితులు అవ్వడం, ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఇటు రాష్ట్రంలో ఇటు ఈ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈయన నియమితులు అవ్వడం, ఈ రెండు కాంబినేషన్లో ప్రతి వ్యాపారస్తుడికి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలి, వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా వీళ్ళు పాలు పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఈ రోజున మా ఆత్మీయ మిత్రులందరూ కూడా సన్మాన కార్యక్రమం తలపెట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఛాంబర్ అనేది వ్యాపార సమస్యలకు ఒక వేదిక. 1941 సంవత్సరంలో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించాలని ఒక సంకల్పంతో ఆనాటి పెద్దలు ఒక వేదికను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లుగా చేసినటువంటి వ్యక్తులు ఆ ఛాంబర్ అధ్యక్షులుగా చేసి దాని గౌరవాన్ని పెంచారు. అలాగే సుదీర్ఘకాలం మన ఆతుకూరు ఆంజనేయులు గారు మరి కేవలం 2 సార్లు మాత్రమే ఎలక్షన్లో పాల్గొని మిగతా అన్ని సార్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు అంటే వారు చేసిన సేవలు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఛాంబర్ నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రోజున చేసినటువంటి ఈ సన్మానం వలన నాకు బాధ్యత పెరిగింది అని నేను అనుకుంటున్నాను. వ్యాపార సంస్థ ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నది, ఆ వేదిక అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ఉన్నారు అనే భరోసాని కల్పించిన రోజున మాత్రమే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విలువ పెరుగుతుంది. ఈ రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్షిప్ చేరాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అలా కాకుండా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక సభ్యుడిగా ఉన్నాను అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఛాంబర్ని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వము ప్రవేశపెట్టేటువంటి జీవోలు కానివ్వండి, ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యాపార సంస్థలకు వారధిగా మేము ఉండి సమస్యలు వారికి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు వచ్చినాయి దాన్ని ఎలా నివృత్తి చేయాలని అధికారులతో చర్చించి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్పై ఉంది. ఏదేమైనా ఛాంబర్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి పాత ఎప్పుడైతే 1941లో ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపించారో ఆ ఉద్దేశాన్ని